తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, బీజాక్షరాలు చాలా పవర్ఫుల్ అంటారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పఠించకూడదు అంటారు. దానికంటే ఒక పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ఉంది అంటారు. అసలు సామాన్య మానవులు, ముఖ్యంగా స్త్రీలు అయితే అస్సలు పఠించకూడదు అంటారు. సో వీటన్నిటి గురించి అసలు ఎప్పుడు, ఎందుకు, ఎవరు, ఎలా పఠించాలి అన్నది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. తప్పకుండా. బీజాక్షరాలు అనగానే అమ్మవారి యొక్క మహామంత్రాలు అని, ఆ దేవతకు సంబంధించిన ఈశ్వరుడైనా, తర్వాత అమ్మవారైనా, తర్వాత గణపతి అయినా, ఒక్కొక్క దేవతకు సంబంధించిన ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. దానిలో మాత్రమే దాన్ని ఉచ్చరిస్తూ చేయాలి. దీనికంతా కూడా గురువు యొక్క ఉపదేశం కావాలి. గురువు లేని విద్య గుడ్డిది అని అంటారు. ఈరోజు కాలంలో మనం చూస్తుంటే బీజాక్షరాలు అనగానే ఆడియోలు వచ్చేస్తున్నాయి, వీడియోలు వచ్చేస్తున్నాయి. చాలా మంది చేసుకోమని కూడా చెప్తూ ఉన్నారు. ఈ బీజాక్షరాలు అనగానే చాలా పవర్ఫుల్ అండి. వాటిని జపం ఒక నియమంగా చేస్తే మహా ఫలితాలు దక్కుతాయి. ఒక అక్షరమే కదా, దాంట్లో ఏంటి అంత గొప్పతనం అంటే ఏం చెప్తారు గురు? అక్షరమే దేవత. ప్రతి అక్షరమే దేవత. అంటే ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరిస్తే మన శరీరంలో కొత్త కొత్త ఎనర్జీలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక స్తోత్ర పారాయణం చేశామనుకోండి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటాం. ఈ నోట్లో నుంచి కొన్ని అక్షరాలు బయటకు వచ్చాయి. ఆ అక్షరాలు ఏ అంగం నుంచి ఏదేది రావాలో వచ్చాయి. నాలుక నుంచి ఏది రావాలి, ఇక తాలు అంటారు, వీటి నుంచి ఏది రావాలి, దంతాల నుంచి ఏది రావాలి, కంఠస్థానం నుంచి ఏది రావాలి అంటే మీకు వెనకాల వాళ్ళు ఊరికే చెప్పలేదు. మీరు నామ సంకీర్తన అయినా చేయండి, మీరు బాగుంటారు అని. అంటే మనం ఉదాహరణకి ఒక్కొక్క అక్షరం పలకాలి అని అంటే చాలా కష్టపడాలి. అది ఒక రకమైన ఎక్సర్సైజ్ బాడీకి. అంటే అక్షరమే మన శరీరానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అక్షరమే దైవ స్వరూపం. శరము అంటే నాశనం ఉంది అని, అక్షరము అంటే నాశనము లేదని అర్థం. ఈ అక్షరం అనే శబ్దానికి అర్థం తెలుసుకుందాం. క్షరము అంటే నాశనం, అక్షరము అంటే దానికి ఒక నాశనం లేదు, ఎప్పుడూ ఉండిపోతుంది అని అర్థం. అలాంటి అక్షరం అంటేనే ప్రతి అక్షరం కూడా మహామంత్రం అని. దానిలో ఇంకా వైశిష్ట్యంగా బీజాక్షరాలు అని అంటారు. బీజాక్షరాలని జపాలు చేయడానికైనా మామూలుగా అయితే స్తోత్ర పారాయణాదులు, ఇప్పుడు మహిషాసుర మర్దిని స్తోత్రమైనా, లేకపోతే శివ తాండవ స్తోత్రమైనా, గణేష పంచరత్నమాల అయినా, వీటినన్నిటినీ కూడా స్తోత్రాలు అంటారు. ఈ స్తోత్ర పారాయణం చేయొచ్చు. కానీ మీరు బీజాక్షరాన్ని ఉచ్చరించాలి అనుకున్న సందర్భంలో వీటిని మహామంత్రములు అని అంటారు. రైట్ ఫ్రమ్ ఓం. ఆ వాస్తవానికి చెప్పాలంటే ఓంకారాన్ని ఉచ్చరించకూడదు, దాన్ని ప్రణవము అని అంటాం. ప్రణవం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ బీజాక్షరాలు ప్రణవంతో సమేతంగా కూడా బీజాక్షరాన్ని ఉచ్చరించాలంటే గురువు యొక్క ఉపదేశం కావాలి. గురువు మనకి ఏది ఇస్తే వీడు బాగుంటాడు అని తెలుసుకొని అది మాత్రమే ఇస్తాడు. కానీ లోకంలో ఇవాళ ఎవరు పడితే ఏది పడితే అది చేస్తూ ఉన్నారు. నేను ఎవరిని నిందించట్లేదు, కానీ ప్రతి దానికి ఒక ఎలిజిబుల్ అని ఉంటారండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, ఎస్ఐ ఉంటారు, సిఐ ఉంటారు, 1 by 1 అట్లా ఇన్స్పెక్టర్ ఉంటారు. కానీ ఎవరి చేతిలో ఏ గన్ ఉండాలో అదే గన్ ఉంటుంది. అవునండి, అంతే కదమ్మా. అట్లా అంటే ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఎలిజిబుల్ అనేది ఒకటి ఉంటుందమ్మా. స్టెటోస్కోప్ వేసుకున్న వాడు ప్రతి ఒక్కరు డాక్టర్ అంటే అవుతుందా? వాళ్ళు ఎంఎస్లు ఉంటారు, ఎండీలు ఉంటారు, ఎంబీబీఎస్లు ఉంటారు, ఆర్ఎంపీలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ దీంట్లో మీకు మీ ఎలిజిబుల్ బట్టి మీ గురువు అనేది మీకు ఒక ఉపదేశం చేస్తూ ఉంటారు. అందుగురించే గురువు దొరకాలంటే చాలా దుర్లభం అండి. గురవో భావస్సంతి శిష్య విత్తాపహారక, గురవో విరళా సంతి శిష్య వృత్తాపహారక అంటారు. అంటే కొంతమంది చాలా గురువులు ఉన్నారు లోకంలో, ప్రతి వాళ్ళు గురువులాగా అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు? శిష్య విత్తాపహారక, శిష్యుల యొక్క విత్తం, డబ్బుని తినడానికి అని అంటాం. అది ఎవరు అనేది వాళ్ళకి విడిచిపెట్టింది, ఎవరిని మనం మెన్షన్ చేయట్లేదు. కానీ గురవో విరళాస్తంతి, గురువులు కొంతమందే ఉంటారు,
శిష్య వృత్తాపారకాహ. గురువు అంటే శిష్యుడి యొక్క మనసును దోచుకునే వాళ్ళు, శిష్యుని యొక్క హృదయాన్ని దోచుకునే వాళ్ళు. దోచుకోవడం అంటే ఏంటి? శిష్యుడికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. శిష్యుడికి ఏం కావాలి? ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్తాడు? నాకు జ్ఞానబోధ చేయమని వెళ్తాడు. అంటే ఏది సరి ఏది కరెక్ట్ కాదు అని తెలుసుకోవడానికే గురువు కావాలి. ఆ గురువు యొక్క సమ్ముఖంలో తీసుకునేది ఉపదేశం అంటాం. దీన్ని మంత్రోపదేశము అని అంటాం. ఈ బీజాక్షరాలతో కూడుకున్న మంత్రాలైనా బీజాక్షరాలైనా ఏవి అయినా సరే మంత్రం అనేది గురువు నుంచి రావాలి. అది స్వయంగా తీసుకోవడానికి ఉండదు. సముద్రంలో ఉన్న నీళ్లు మనం డైరెక్ట్ గా తాగితే ఉప్పు నీళ్ళు అవుతాం. తాగలుగుతామా? తాగలేము. అదే సముద్రం నీళ్లు మన శాస్త్రం చెప్పింది, సైన్స్ కూడా చెప్తోంది, సూర్య కిరణాల ద్వారా సముద్రంలో ఉన్న నీళ్లు లాగుతాయి. సూర్యకిరణాలు లాగి మేఘం ద్వారా వర్షం కురిపిస్తాయి. మనం వింటూ ఉన్నాం కదా. ఆ కురిపించిన వాటర్ ఫిల్టర్ అవుతుంది. ఉప్పు నీళ్లు కిరణాల ద్వారా మేఘానికి వెళ్ళి మేఘం ద్వారా వర్షం రూపంలో మళ్ళీ భూమి మీద పడితే అప్పుడు తాగడానికి యోగ్యంగా ఉంటాయి. అట్లా గురువు లేనిది అది ఏది తీసుకున్నా అది ఉపయోగం ఉండదు, ఉప్పు నీళ్ళలాగా అవుతాయి. వినకూడదు కూడా. మీకు అంటే ప్రతి దానికి కూడా గురువు కావాలండి. మన ఏదో పుస్తకాల్లో దొరికేది యూట్యూబ్లో దొరికాయి అని చదివితే మంచి కన్నా చెడు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానికి మనకు గురువు కావాలి కదా. గురువు లేదు. మన ఇంట్లో ఇంజెక్షన్ ఉందని తీసుకుని పొడుచుకుంటామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కదా తీసుకుంటాం. అట్లా మనకు ఏది కావాలనుకున్నా గురువు అనేది సమ్ముఖంలో ఉండాలి. ఆ గురువు కూడా చూస్తాడు వీరికి ఏది ఎలిజిబుల్, వీడు ఏది అర్హత పొందుతాడు, ఈ అమ్మాయికి నేను ఏది ఉపదేశం ఇవ్వచ్చు, ఈ ఉపదేశం ద్వారా ఈ అమ్మాయికి ఏది బాగవుతుంది అని తెలుసుకొని ఇచ్చే వాళ్ళే గురువు. అలాంటి గురువు సమ్ముఖంలో తీసుకునేవి బీజాక్షరాలు. బీజాక్షరాలని ఎటు పడితే అటు చదివినా, ఎప్పుడు పడితే ఎప్పుడు చదివినా, ఎక్కడ పడితే ఎక్కడ చదివినా, గురువు లేకుండా చదివితే దాని నుంచి చాలా అనర్థాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తే ఎవరినో ఇబ్బంది పెట్టిన వాళ్ళం పోతాము. ఒక మంత్రం ఉంది అనుకోండి, ఆ మంత్రాన్ని మనం చదివామే అనుకోండి, ఆ మంత్రాన్ని చదివితే మనకి దాని ద్వారా శక్తి రావాలి. గురువు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, సముద్రం నీళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఫిల్టర్ అయి వస్తే మనం తాగడానికి యోగ్యంగా ఉంటాయి. అట్లా ఈ బీజాక్షరాలు కూడా ప్రతి ఒక్కటి అది చదివితే చాలా అనర్థాలను మనం తీసుకోగలుగుతాం. ఎందుకు అంటే అవి మహా పవర్ఫుల్. బీజాక్షరం అంటే అది మీరు తపస్సు చేయడం ప్రారంభం చేస్తే మీకు అన్నీ కలుగుతాయి. దాన్ని ఉపాసన చేయడం ప్రారంభం చేస్తే ఏమేమి కావాలో మీకు అన్నీ ఇస్తుంది. అలాంటి బీజాక్షరం ఎవరి ద్వారా కావాలి? గురువు ద్వారా మాత్రమే కావాలి. ఏదో యూట్యూబ్లో దొరుకుతుందని ప్రతి ఒక్కరు చేయడానికి యూట్యూబ్లో సర్జరీ చేసేవి కూడా దొరుకుతాయి. అలాని కూర్చొని ఒకరి మనం పొట్ట చేయలేంగా లేదండి. దానికి ఎలిజిబుల్ కావాలి కదా. ఎవరు చేయాలో వాళ్ళే ఆ పని చేయాలి. అట్లా మీరు ప్రతి మంత్రాన్ని, ఈ బీజాక్షరమైనా మీరు ఆ దేవతా సంబంధించిన మంత్రాలైనా దయచేసి ఈ సందర్భ ఉచితంగానే చెప్తున్నా నేను. కొంతమంది శ్రీచక్రాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఏవేవో విగ్రహాలు పెట్టుకుంటున్నారు. మీరు గురువు ముఖతంగా పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఏదో యూట్యూబ్లో చేసాము ఇది తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్తే చాలా తప్పదు. దాని ద్వారా అనర్థాలు కలుగుతాయి. మీరు ఏది చేసినా ఒకరి ద్వారా, మెడికల్ షాప్లో 100 ఉంటాయి టాబ్లెట్లు, అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా? లేదండి. మనకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏది ఉందో దాన్ని మాత్రమే తెచ్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అట్లా భగవంతుని యందు కూడా మీకు యూట్యూబ్లో దొరికాయి, పుస్తకాల్లో దొరికాయి, అక్కడ దొరికాయి అని తెచ్చుకొని మెడికల్ షాప్లో ఉన్న మందులను వేసుకుంటే ఏమవుతాయి? చచ్చి ఊరుకుంటాం. మరి అట్టే మీరు ప్రతి మంత్రాన్ని కూడా చాలా చాలా పవిత్రంగా చూడాలి. ప్రతి విగ్రహాన్ని, ప్రతి దేవతని కూడా ఏవేవో సాలగ్రామాలు పెట్టుకుంటున్నారు ఇంట్లో, శ్రీచక్రాలు పెట్టుకుంటున్నారు ఇంట్లో. అంటే అవి పెట్టుకోవడానికి ఒక ఎలిజిబుల్ కావాలి కదా. దానికి ఒక ఉపాసన క్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఉపాసన చేస్తే మనకు ఫలితాన్ని ఇస్తాయి. ఆ క్రమంలో చేయకుండా మీకు ఇష్టం ఉన్నట్టుగా తెచ్చుకొని పెట్టుకుంటే మనకి దుష్ఫలితాలు ఎక్కువ వస్తాయి. అయ్యో మా ఇంట్లో శ్రీచక్రం పెట్టుకున్నానండి, కానీ మా ఇంట్లో ఏది మనసు గొప్పట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందని, సెట్ అవ్వట్లేదండి అని అనుకుంటుంటారు. ఎందుకు అనుకోరు? తెచ్చుకుంది ఎంత పవర్ఫుల్ది, దాన్ని ఆరాధించే క్రమం ఏంటి? ఒకవేళ మీ గురువులు చెప్పారనుకోండి, ఆ గురువులు సద్గురువులా కాదా కూడా చూసుకోవాలి. మరి ఈ బీజాక్షరాలు అన్నీ కూడా గురుముఖత రావాలి. ఎవరో చెప్పారనో, యూట్యూబ్లో చూసాము, పేపర్లో చదివామని తెచ్చుకొని పెట్టుకుంటే, దాన్ని ఉపాసన చేస్తే మంచి కంటే చెడు ఫలితాలు చాలా దగ్గరగా తొందరగా వస్తాయి.
మీరు ఏది చేయాలన్నా మొదలుగా సద్గురువులని ఆశ్రయించాలి. అందుగుంచే గురువులు అనగానే మనకు చెప్పేది ఏంది, పీఠాధిపతులను అంటారు. శృంగేరి శంకరాచార్యుల వారు 4 పీఠాలను స్థాపించారు. శృంగేరి అని, ద్వారకా అని, అలానే పురి అని, బదరి అని. అంటే ఆయా సందర్భాలకి చాలా పీఠాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పిన పీఠాలు ఇవి. ఎందుకనంటే ఒక శాస్త్రము వేదము చెప్పే పీఠాలు ఇవి. ఈ పీఠాల సందర్భానికి వెళ్ళి ఆ గురువుల సాన్నిధ్యానికి వెళ్ళి, ఎందుకంటే మీరు రోజువారీ పనులు చేసేప్పుడు పర్వాలేదు చేసుకోవచ్చు. విశేషంగా ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవాలనుకున్నా, బీజాక్షరాలని జపం చేయాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా మీరు చేయాలనుకుంటే సద్గురువులని ఆశ్రయించండి. ఆ గురువులు ఏది అనుగ్రహిస్తారో అదే మహామంత్రం. కొంతమంది అనుకుంటారు నేను బీజాక్షరాలు కావాలనుకుంటే గురుగారు వేరేదో మంత్రం ఇచ్చారు అంటారు. గురువు ఇచ్చిన ప్రతి అక్షరము బీజాక్షరమే. గురువు నోట్లో నుంచి ఒక అక్షరం నీకు ఉపదేశంగా వస్తే అది బీజాక్షరమే. అది జపం చేస్తే ఇహంలో పరంలో సుఖంగా ఉంటావు. అది కాకుండా పుస్తకాల్లో, టీవీల్లో, యూట్యూబ్లో చూసి చేస్తే ఆ నరకప్రాయమే. ఖచ్చితంగా బీజాక్షరాలు అనేవి చాలా చాలా పవర్ఫుల్. కానీ మంత్ర ఉపదేశం తీసుకొని, గురుముఖత ఉపదేశం తీసుకొని, దానికి ఒక విధి విధానం ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారంగా అది జపం చేస్తే మాత్రం మంచి ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయి. ఒకవేళ అట్లా కాకుండా ఉంటే దాని విపరీతమైన ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయి. గురుగారు ముఖత తీసుకోవాలని అందరూ అంటుంటారు, ఎందుకు? గురుముఖత అంటే ఒకటే చెప్పాను మీకు, ఫిల్టర్ అవ్వాలి కదా. మనం డైరెక్ట్ గా చదివామే అనుకోండి, దానిలో తప్పులు రావచ్చు, లేకపోతే ఆ మంత్రంకి మనం ఎలిజిబుల్ అవునో కాదో మనకు తెలియకపోవచ్చు. అదే గురువు అనేవాడు ఏం చేస్తాడు, ఈ శిష్యుడికి ఏ మంత్రం ఎలిజిబుల్, ఏ మంత్రం ఇస్తే వీడు బాగుంటాడు, ఏ మంత్రం ఇవ్వడం ద్వారా వీళ్ళు జీవితంలో సుఖంగా ఉంటారు అని తెలుసుకొని ఆ మంత్రం ఇస్తారు. అందుగురించే గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం ఇది కావాలి అని అడగకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ టాబ్లెట్ రాయండి అని అడుగుతామా? మనకున్న రోగం ఏందో చూసి దానికి ఆయన మెడిసిన్ రాస్తాడు. అట్లానే ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకేది యోగ్యమో, ఏది ఇస్తే నేను సుఖంగా ఉంటానో, ఏది జపం చేసుకుంటే నేను బాగుంటానో అది నాకు ప్రసాదించండి అని అడగాలి. కానీ ఇవాళ అట్లా లేదే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, సార్ నాకు ఈ టాబ్లెట్ రాయండి అని ఫస్ట్ అడిగేస్తున్నారండి గురుగారు. ఇప్పుడు అడిగిస్తున్నారా? నాకు పలానా ఉందండి, యూట్యూబ్ లో చూసాను, ఇది వాడొచ్చునా అని అడుగుతున్నారు. అట్లా అయిపోయిందమ్మా. అంటే ఒకటి యూట్యూబ్ అనేదైనా, ఏ పుస్తకమైనా జ్ఞానాన్ని పెంచుకోవడానికి, సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవడానికి మనం దాన్ని వాడుకోవాలి. కానీ దాన్ని మనం ప్రయత్నంలో పెట్టుకోవడం మాత్రం కష్టం అవుతుంది. ఇప్పుడు సర్జరీ ఎలా చేయాలి అని చూసుకుంటే ఒక అర్థం ఉంటుంది. అంటే ఇలా చేస్తారేమో, ఇలా ఉంటుందేమో, ట్రీట్మెంట్ ఇలా ఉంటుందేమో అని దాని గురించి మైండ్ ఇచ్చి చూస్తే బాగానే ఉంటుంది. కానీ అది మనం చేసుకుంటే రోగం కాస్త ప్రాణం పోతుంది. అట్లా ఏది అయినా సరే ఈ బీజాక్షరాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే గురుముఖత తీసుకోండి, దాన్ని జపం చేయండి, ఇంకా ఇంకా సుఖంగా ఆనందంగా జీవితాన్ని గడపండి. కాకుంటే ఇబ్బంది పడతారు, ఇబ్బంది పెడతారు, రెండూ అవుతాయి. దయచేసి గురువులను ఆశ్రయించండి. మీరు ఏది చేయాలనుకున్నా, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా, సాలగ్రామాలు పెట్టుకోవాలనుకున్నా, అలానే బీజాక్షరాలు చేయాలనుకున్నా, వీటన్నిటికీ కూడా గురువులను ఆశ్రయించండి. గురువులు ఏది ఉపదేశిస్తే, ఏది మార్గదర్శనం చేస్తే దాంట్లో వెళ్ళండి. మీరు ఖచ్చితంగా సుఖంగా ఉంటారు. అది కాకుండా ఉంటే ఇబ్బంది పడతారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.